హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూస్తేనే అర్థమైపోతుందిగా మా ఫోటో గారిది 21ది ఆల్బమ్ అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అంటే ఇది 21st రోజు అయితే చేయలేదు, 3 monthsకి అయితే ఫంక్షన్ చేసినాం. 21stకి ఇంట్లో వరకు మామూలుగా ఉయ్యాలైతే వేసేసినాం. అయితే కొంచెం పెద్దగా అయింది, ఏంటి 21stకి ఇంత పెద్దగా ఉందా అనుకోకండి. 3 monthsకి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫొటోస్ అన్నీ మేము వీళ్ళు ఎవరు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తా, ఓకేనా? చూసేయండి. స్టార్టింగ్ అయితే ఇలా ఇచ్చారు, జ్ఞానశ్రీ చూసారా, మస్తుంది కదా. ఇది మేమే కొన్నాం, వెనకాలది అంటే ఫోటోషూట్ కోసం అనేది కొన్నాం. ఇది చాలా బాగుంది ఇది, కానీ ఇప్పుడు ఎక్కడుందో గుర్తులేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కానీ ఎట్లుందో తెలీదు. దీనికి చాలా పిల్లోస్ వచ్చినాయి, లవ్ సింబల్, స్టార్, చాలా చాలా వచ్చినాయి. బాగుంది ఇది. ఇట్లా తీసినాం ఫోటో. ఫస్ట్ మనకి ఇట్లా వచ్చింది, బాగుంది కదా. ఇక ఓపెన్ చేసేస్తే ఇట్లా ఎంటీ పేపర్ షీట్ ఒకటి ఇచ్చారు. ఇదిగో చింపేసింది మా ఫోటో, మా ఫ్యామిలీ, నేను ఫోటో, నేను మా ఆయన. ఎట్లుంది, బాగుంది కదా. సేమ్ ఇంక ఇట్లానే ఇచ్చారు ఇంకోటి కూడా. ఇక్కడేమో మొత్తం డెకరేషన్, వెనకాల స్టేజ్, ఎంత స్టేజ్. ఇది నేను మా ఫోటో ఎట్లా చూస్తుంది చూడండి, మేము ముగ్గురం. నెక్స్ట్ వచ్చేసరి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ. ఇది మా మమ్మీ, నేను, మా హస్బెండ్, మా ఫోటో, మా డాడీ, మా చెల్లి. ఇది మా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. ఇది ఇక మా చెల్లి, మేము ముగ్గురం. చాలా బాగున్నాం కదా. మేకప్ ఎక్కువైపోయిందా? అప్పుడు ఫుల్ రావున్నా నేను డెలివరీ అయినాక. ఇప్పుడు మళ్ళీ తగ్గా, మళ్ళీ పెరిగా. వాళ్ళ డాడీ ఫోటో మంచిగా దిగారు ఇక్కడ ఫోటో. అండ్ ఇక్కడ ఇంట్లోంచి తీసుకొచ్చేటప్పుడు మా అత్తయ్య, మా మమ్మీ, మేము, మళ్ళీ మా ఫ్యామిలీ. ఇక్కడ బట్టలు పెడుతున్నారు మా డాడీ, మా మమ్మీని మాకు. అండ్ ఇది మా మామయ్య, మా అత్తయ్య బట్టలు పెడుతున్నారు మాకు. మేమే, మా పెళ్ళి లవ్ మ్యారేజ్, మేము ఫొటోస్ అంత దిగలేదు. మా ఫోటోషూట్ కూడా ఇక్కడే అయిపోయింది. బాగుంది కదా. షీటు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చింది. ఇది మా మమ్మీ వాళ్ళ తరపోళ్ళు, వీళ్ళు కూడా మామయ్యలు అవుతారు. మా అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకులు వీళ్ళు. అత్తయ్య అయింది నాకు. అండ్ వీళ్ళు కూడా అంతే, అత్తయ్యలు అట్లా అవుతారు. మా ఫుడ్ క్యూట్ ఫుడ్. మేము ఇక్కడ ఇది ఫంక్షన్ జరిగేటప్పుడు దిగలే, తర్వాతకి అప్పుడు ఏడ్చింది, ఫుల్ ఎండ, ఉబ్బకి బాగా ఏడ్చింది. పార్క్కి వెళ్ళి మళ్ళీ మేము తీసాం. జ్ఞానశ్రీ, టు మై స్వీట్ చైల్డ్ యూ విల్ ఆల్వేస్ బీ మై బేబీ అని పెట్టారు ఇక్కడ కొటేషన్. చూడండి ఇక్కడ మామూలుగా వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, అప్పుడు తీశారు. కూర్చోలేదు కదా అప్పటికి, అందుకే. ఇది మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లి. వీళ్ళందరూ అత్తయ్యలే అవుతారు. బాబాయ్ వాళ్ళ కూతుళ్ళు అన్నట్టు మా డాడీకి. ఈమె మెయిన్ సొంతం. వీళ్ళందరూ అంతే అత్తయ్యలు. ఇంకా ఫుట్గాడు, పెద్ద ఫ్రేమ్ ఇది ఫుట్గాడిది. అండ్ ఇది ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు కాదు కానీ ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు. ఇది మా ఫ్యామిలీ, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. మా మరిది, మా మామయ్య, మా అత్తయ్య, మేము. అండ్ ఇక్కడ కూడా అంతే చుట్టాలు అవుతారు వీళ్ళు మా అక్క, మా మామయ్య వాళ్ళ పిల్లగాళ్ళు. వీళ్ళు మా మామయ్య, ఈమె మా మామయ్య వాళ్ళ అమ్మ, సాయి వాళ్ళ నానమ్మ, మా వేణు. ఈమె వాళ్ళ అత్తయ్య, మా సాయి వాళ్ళ అత్తయ్య, వీళ్ళ చెల్లి. వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ సొంత చెల్లి. వీళ్ళు బాబాయ్ కూతుళ్ళు, అట్లా చెల్లెలు అవుతారు వీళ్ళందరూ. నాకు అత్తయ్యలు వీళ్ళందరూ. ఈమె పిన్ని, వీళ్ళు తెలిసిన అక్క వాళ్ళు. ఇది మా మేనత్త ఫ్యామిలీ. ఇది మా మేనత్త, మా మావయ్య వాళ్ళ పిల్లగాళ్ళు. వీళ్ళు కూడా అంతే చుట్టాలు అవుతారు.
వాళ్ళు అంతేమవుతారో నాకు తెలీదు. పక్కన ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు. మా సాయి వాళ్ళ నానమ్మలు అవుతారు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. నానమ్మలు అవుతారు, నాకు అమ్మమ్మలు అవుతారు. అంటే సాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అట్లా. వీళ్ళు నాకు బాబాయిలు అవుతారు. బాబాయ్ మావయ్య. పిన్ని అయింది, పిన్ని మామయ్య, బాబాయ్, పిన్ని బాబాయ్, మా సాయి వాళ్ళ మామయ్య అత్తయ్య, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, మేము, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కూతురు, నాకు అన్నయ్య అక్క అవుతారు. అండ్ ఇది మా చిన్న మావయ్య, మా అత్తయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు సెకండ్. ఇంకొక మామయ్య ఉన్నాడు, ఆ మామయ్య ఫోటో దిగలే. ఇది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. నాకు చాలా ఎంత బాగుంది కదా ఫోటో, చాలా బాగుంది కదా. నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. ఈ ఫోటో మా ఇద్దరిది అసలు నాకు చాలా, ఒక ఫ్రేమ్ కట్టియాలి. మస్తు నచ్చింది ఫోటో నాకు. అండ్ ఇది ఒక ఫ్రేమ్ వచ్చేసింది. మా చెల్లి మా సాయి గిఫ్ట్కి ఇచ్చేసింది బర్త్డేకి. ఇది మా పెళ్లి చోట్లకే ఉంది కదా, మస్తుంది. ఇది పేపర్, వేరు పేపర్, వీటి పేరు నాకు తెలీదు కానీ ఇది. అండ్ ఇక్కడ ఫోటో, ఇది అక్కడే తీసిన ఫంక్షన్లోనే. చిన్నప్పుడు ఫోటో పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద కళ్ళు ముగ్గులు వేసుకొని ఉండేది మంచిగా. ఇప్పుడు బక్కగా అయిపోయింది. చిన్నప్పుడు బాగుండేది. ఇంక వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళు, వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళే, వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళు. మా సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళు, వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళు కూడా సాయి వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ. ఇది మేము మళ్ళీ అవర్ మెమరబుల్ డే నిజంగా అసలు. అండ్ ఇది కూడా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు. వాళ్ళేంటి ఫోటో షూట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా అట్లే మీ ఫోటో ఏది మరి మీరు దిగుతున్నారు అని అంటే, ఇక్కడ కొన్ని ఫొటోస్లో పడుకుంది ఫోటో. ఇక ఏడుస్తుంది, చికా చేస్తుంది అని అయితే మా ఇంట్లో పడుకోబెట్టి మీ వరకు ఫోటోలు దిగినాం. ఈమె మా పెద్ద అత్తయ్య. ఇందాక మా చిన్న అత్తయ్య చూసాను, పెద్ద అత్తయ్య మా మామయ్య దిగలే ఫోటో. ఇది మా ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, మేము ముగ్గురం. ఎంత బాగున్నారు కదా, దిష్టి పెట్టకండి. ఎట్టో చూస్తుంది ఫోటోలు కూడా అంటే. ఇక్కడ ఫోటో, ఇక్కడ మా చెల్లి నేను, మా చెల్లి ఫోటో ఇచ్చింది, ఎప్పుడైనా చూపిస్తాను నేను. అది మా వేణు, మా మరిది, మా చెల్లి. ఏం బాబాయ్ అవుతాడు, బాబాయ్, పెద్ద నాన్న, మా ఫ్యామిలీ. వీళ్ళు పిల్లగాళ్ళందరూ దిగారు ఇక్కడ. అండ్ మా ఫోటోగాడు నేను, మా ఫోటో మా మరదలు, మా చిన్న పెద్ద మామయ్యలో కూతురు. మేము కొంచెం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం, అందుకే ముగ్గురం మంచిగా దిగినాం. సేమ్ శారీ, అంటే బ్లౌజులు చూడండి సేమ్ కుట్టించుకున్నాం. సేమ్ శారీ నాకు ఉంది, మా అత్తయ్య అప్పుడు పెట్టింది నాకు. ఇక నా శారీ వేరు, వీళ్ళిద్దరు సేమ్ శారీ. బాగుంది కదా. నా జుట్టు ఊడిపోయింది కూడా సవరం, వీళ్ళిద్దరు స్టిఫ్గా ఉంది, నా సగం ఊడిపోయింది కూడా. అంతే, నా బొట్టు, నా జుట్టు ఎండకి ఎట్లా అయిపోయినాం అంటే అట్లా అయిపోయినాం. ఈ తాతయ్య చిన్న పక్కన తాతయ్య, ఇంటి పక్కన తాతయ్య వాళ్ళు, వీళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళే. ఎక్కువ మంది ఇంటి పక్కన వాళ్ళే ఉన్న, చుట్టాలు లేరు. ఏంటి అంటే ఇక అంతే, వచ్చిన వాళ్ళకి ఫొటోస్ తీయకపోతే ఎట్లా ఫీల్ అవుతారు కదా. వీళ్ళు అత్తయ్య వాళ్ళు అవుతారు, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. మా మేనత్త వాళ్ళు చుట్టాలు, వీళ్ళు తోటి కోడలు. వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళే, మేమిద్దరం మళ్ళీ. అండ్ ఇక్కడ అసలైన ఫోటో, ఇది స్టార్టింగ్లో ఉన్నది కదా, కానీ సేమ్ ఇట్లనే స్టిల్లు తీసినాం. ఎంత బాగా అవుతుంది చూసారా ఫోటో. సేమ్ స్టిల్లు తీసినాం, ఇంకా అంతే. ఇంకా చిన్నపిల్లల స్టిల్ ఇంకా అప్లే ఏముంటాయి. కానీ డ్రెస్సులు మార్చినాం. ఇక్కడ కూడా ఈ డ్రెస్ మిడ్డీ, ఇక్కడేమో ఫ్రాకు, ఇక్కడేమో మిడ్డీ. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది మిడ్డీ. అండ్ ఇంకా ఫైనల్గా ఇది కూడా ఫ్రాకే, పింక్ కలర్ ఫ్రాక్. బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా ఎంటీ పేపర్. లాస్ట్కి మా ముగ్గురు ఫ్యామిలీ.
పవన్ స్టూడియో ఇది అన్నయ్య వాళ్ళు చేసింది. ఇది ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, కావాలంటే చేసుకోండి. ఇక్కడ బాగుంది కదా, మా ముద్దు పెడుతుంటే మా ఫోటో చూడండి అట్టు చూస్తుందో, మా మూవీలు ఏదో చేస్తున్నారు అన్నట్టు చూస్తుంది కదా. ఇది ఆల్బమ్ ఎట్లుంది, బాగుందా? బాగుంటే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.